శేష జనవాహినితో అన్నమయ్యకు అవమానం చేయదని గౌరవ ముఖ్యమంత్రిని సాధారణంగా విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ఇంతమంది వచ్చాం ఇక్కడికి. ఇవాళ పత్రికా కథనాలు చూస్తే రాయచోటిని జిల్లా కేంద్రంగా తప్పించి మదనపల్లిలో ట్యాగ్ చేయడం జరిగింది. ఇది సమంజసం, సహేతుకమైనది. ఎందుకంటే రాయచోటికి చరిత్ర లేదు, ప్రాశస్త్యం లేదు. మనం గమనిస్తే గత ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పిదం వల్ల రాయచోటిలో పుట్టిన బిడ్డని పురుడు చేయడంతో పాటు వివాహం కూడా చేసేస్తారు. ఆ చందాన్ని ఎందుకంటే రాయచోటి పరిస్థితి చూస్తే ఎటువంటి రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ లేదు. అట్లాంటిది జిల్లా చేయాలనే దొంగ సంకల్పంతో రెవెన్యూ హెడ్ క్వార్టర్స్గా ప్రకటించి తద్వారా దొంగదారిన జిల్లా కేంద్రంగా ప్రకటించారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి అదే యాంగిల్లో రాజంపేటను కూడా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే రాయచోటికి రాజంపేటకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇవాళ రాజంపేట చూస్తే పుట్టుకతోనే ఎంపీ హెడ్ క్వార్టర్స్గా పుట్టింది. అలాగే పుట్టుకతోనే ఎంపీ డెసిగ్నేటెడ్ లొకేటెడ్గా పుట్టింది. తాగునీరు, సాగునీరు పుష్కలంగా ఉన్నాయి. అంత అభివృద్ధి చెందిన ప్రాంతం. మిగిలిన జిల్లాలని ఏదైతే ప్రాతిపదిక తీసుకున్నారో జిల్లా చేయాలని, అటువంటి అన్ని ప్రాతిపదికలు రాజంపేటకు ఉన్నాయి. మరి దాన్ని కనుమరుగార్చారు. అంతకంటే ముఖ్యమైన అంశం, ఇవాళ ఎంతమంది వేలాది మంది ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఆ రాజంపేటకుండ ప్రత్యేకత, ప్రాశస్త్యం ఏంటంటే 108 అడుగుల విగ్రహం. అన్నమయ్య పుట్టిన ఊరిది, అన్నమయ్య నడయాడిన భూమి రాజంపేట. అటువంటి అన్నమయ్య చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఆయన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మానవ మనుగడ బ్రహ్మాండంగా ఉండాలంటే దానికి కారణం సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే. మరి ఆయన ప్రాచుర్యాన్ని వెలుక తీసింది మా అన్నమయ్య స్వామి. అంతటి గొప్ప వాగ్గేయకారుడు, గొప్ప చరిత్రకారుడు. ఆయన పేరుని వాళ్ళ పత్రికా పేపర్లో చూసాం. ఆయన పేరుని తీసేస్తున్నారని. ఎంత అవమానమో, ఎంత అన్యాయం ఇది. దీన్ని దృష్టికి తీసుకొద్దామనే గొప్ప సంకల్పంతో ఇవాళ వచ్చాం. నిజంగా అదే పని జరిగితే చరిత్రహీనులు అవుతాము, చరిత్ర మరవనివ్వదు. ఇవాళ సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారికి సాధారణంగా విన్నపం చేస్తున్నాము. ఇటువంటి పనులు చేయదు సార్. అధికారులు ఇచ్చే వాటిని మార్గదర్శకాలుగా తీసుకోవద్దు. వాళ్ళు సామాజిక, భౌగోళిక, సెంటిమెంట్ విషయాల్ని పరిగణలోకి తీసుకోరు. తాత్కాలిక వాటిని దృష్టిలో పెట్టుకొని ఉపశమనం కలిగించాలని ఇటువంటి నిర్ణయాలు ఇస్తారు. వాటిని పక్కన పెట్టి రాజకీయ చతురత కలిగిన మీలాంటి మేధావులు సెంటిమెంట్స్ని ఆధారంగా తీసుకొని అన్నమయ్య చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆయనకి అన్యాయం చేయద్దు సార్. ఆయనకి అన్యాయాన్ని తొలగించి అన్నమయ్యని ఒక యూనియన్ టెరిటరీ లాగా ఈ అన్నమయ్య కేంద్రాన్ని ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ప్రకటించండి సార్. ఇవాళ చూస్తే తెలంగాణలో గద్వాల్ ప్రాశస్త్యాన్ని గుర్తుపెట్టుకొని ఒక కాన్స్టిట్యున్సీని జిల్లాగా చేయడం జరిగింది. అలాగే ఎక్కడో ఇస్లామిక్ దేశమైన కంబోడియాలో అన్నమయ్య విగ్రహం పెట్టి అన్నమయ్యకి పూజలు చేస్తున్నారు. మరి ఇంత పెద్ద చరిత్ర కలిగిన అన్నమయ్యని సింపుల్గా చరిత్ర కనుమరుగు చేస్తే బాధాకరం సార్. మా హృదయాలు కలిసిపోతున్నాయి. రాజంపేట అంటే తెలుగుదేశం పెట్టని కోట సార్ అనాదిగా. కానీ అభ్యర్థుల వైఫల్యం కారణంగా కొన్ని కారణాల చేత ఓడిపోయినాం తప్పితే ఇక్కడ కంచుకోట సార్ తెలుగుదేశంకి. ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంతిమంగా మేము కోరుకునేది ఒకటే సార్, వెంకటేశ్వర స్వామి సాక్షిగా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేయొద్దు, ఆయన భక్తుడికి అన్యాయం చేయొద్దు. మీరు కూడా దైవభక్తులు సార్. దయచేసి ఈ ప్రజల మనోభావాలను గుర్తించి అన్నమయ్య జిల్లాను ప్రకటించండి సార్. ఇదొకటే మా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెడుతూ పైకెత్తండి అందరూ. అన్నమయ్య, 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 అన్నమయ్య పెడుతూ పైకెత్తండి అందరూ. అన్నమయ్య,
పైకెత్తండి అందరూ. అన్నమయ్య 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 పెడుతూ పైకెత్తండి అందరూ. అన్నమయ్య 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 పెడుతూ పైకెత్తండి అందరూ. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.